చాలా హ్యాపీగా ఉంది రాజు. నేను వీడియోస్‌లో చూసాను, ఇన్‌స్టాలో చూసాను. ఇలా నిజంగా ఇంత మంచి పర్సన్‌ని కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఎలా రాజు ఎప్పటి నుంచి నీకు ఈ సమాజానికి సేవ చేయాలన్న ఇవన్నీ ఆలోచనలు ఎట్లా వచ్చాయి అసలు? యాక్చువల్లీ మేము వచ్చింది కూడా డౌన్ స్టేజ్ నుంచే కాబట్టి సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనకి క్లియర్గా తెలుసు. బట్ అట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ అంటే కరోనా టైంలో ఇంట్లో ఉండి మనం తినటానికే చాలా ఇబ్బందులు పడ్డాం కదా. ఐ మీన్ అంటే ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉండి వంట చేసుకుని తినటానికే మనం ఇన్ని ఇబ్బందులు పడ్డాం కదా. రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు ఎలా తింటారు? సో వెహికల్స్ తిరగట్లేదు, జనాలు అలో తిరగట్లేదు, మరి రోడ్ సైడ్ ఉన్న పీపుల్స్కి ఫుడ్ ఎలా, ఇవన్నీ ఆలోచించుకొని అట్ ద టైమ్ ఆఫ్ కరోనా స్టేజ్ నుంచి స్టార్ట్ చేసాం అనమాట ఈ ఫుడ్ డొనేషన్ అనే కాన్సెప్ట్. సో అప్పటి నుంచి ఇలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఎవ్రీ సండే ఫుడ్ డొనేషన్ చేస్తాం అనమాట. ఎవ్రీ సండే ఒక 40 to 50 మెంబర్స్ లేదంటే 100 మెంబర్స్కి అలా ఎవ్రీ సండే రోడ్ సైడ్ ఉన్న బెగ్గర్స్కి సో ఇలాంటి వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ ఎవరైనా ఇబ్బందులో ఉన్నారు అనే మెసేజ్ మన వరకు వచ్చిందంటే వాళ్ళకి ఎలా అయినా మన వంతు హెల్ప్ చేయాలి అనే థాట్తో దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నాం.